మరి ఆయనేమో 10,000 శేషులు పడగల అలా ఏ క్షణమైనా కాటేయడానికి సిద్ధంగా ఉన్నా, కింద సముద్రం ఉన్నా హాయిగా వాటిపైన శయనించి విశ్రమించి శ్రీనివాస సిద్ధివిలాస ఇలా ఉండాలి అని చెప్తున్నాడు. ఆయన సందేశం ఇది. నాకు ఉన్నాయా బాధలు మీకంటే ఎక్కువ? మీరైతే బాధలు ఉన్నాయని నా దగ్గరకు వస్తున్నారు. నా దగ్గర ఉన్న బాధలకు నేను ఎక్కడికి వెళ్ళను, కానీ నేను హాయిగా ఉన్నాను కదా, ఇది తెలుసుకోండి అన్న సందేశం ఇస్తున్నాడు ఆయన. ఇది ఎలా సాధ్యం అంటే ఆ కీర్తనలోనే చెప్తాడు, ముంగిటనున్నదదుగో మూలధనము. నా దగ్గర మూలధనం ముందుంది, అందుకు ఈ 10,000 కాదు కదా, 10,000కి ఇంకో 10,000 సమస్యలు వచ్చినా నన్నేమీ చెయ్యలేవు. పైపెచ్చు కాటేద్దామొచ్చినటువంటి కాలనాగులన్నీ నాకు శయనమైనాయి, ఆభరణమైనాయి. ముంచేద్దామన్న సముద్రము తేలి ఆడి పాల సముద్రమై ఉంది. మరి మీరు కూడా అది సాధించవచ్చు. మీ నివాసము శ్రీనివాసమే, మీ నిలయము ఆనంద నిలయమే అని చెప్పకనే చెప్తున్నాడు వెంకటేశ్వర స్వామి. ఎలా సాధ్యమైంది స్వామి అని అన్నమాచార్యుడు అడిగాడు. ముంగిటినన్నదదుగో మూలధనము అన్నాడు. ఇక్కడ విషయం ఏమనుకున్నామంటే, ఓహో ఆయనకు మూలధనం ఉంది కాబట్టి ఆయనకి ఎన్ని సమస్యలున్నా మూలధనం ఉన్నటువంటి బలంతో ఆయన బయటపడుతున్నాడు, హాయిగా ఉంటున్నాడు, 7 కొండలవాడ వెంకటేశ అనుకుంటున్నాం. కానీ ఆయన చెప్పింది నా ముందే ఉన్నదని చెప్పలేదు, అందరికీ చెప్పాడు. ముంగిట ఉన్నదదుగో మూలధనము. ఎవడైతే సమస్యలతో సతమవుతూ ఉన్నాడో వాడి ముందే మూలధనం ఉంది అని ఆయన అంతరార్థం. ముందు అంటే ముంగిట అంటే ముందు. ముందు అన్నది ఏ మనిషికి చూసినా కంటికి ఏం కనిపించదు. ముందు ఉండేది ముక్కు ఒక్కటే ఎవరికైనా. ఆ ముక్కులో ఉన్న మూలధనమే శ్వాస. ఆ రహస్యాన్ని, ఆ తాళపు చెవిని వెంకటేశ్వర స్వామి ఆ కీర్తన ద్వారా అన్నమాచార్యుడికి ఎరుకుపరిచాడు మనందరి కోసం. దాని మీద నేను ధ్యాస పెట్టి ఉన్నాను. ఈ 10,000కు 10,000 వచ్చినా నాకు ఆభరణాలు అవుతున్నాయి. నేను లక్ష్మీపతిగా ఉన్నాను, శ్రీనివాసుడిగా ఉన్నాను, సిద్ధివిలాసుడిగా ఉన్నాను, మీరు అలా ఉండొచ్చు అని శ్వాస మీద ధ్యాస పట్ల ఉన్నటువంటి అపారమైన విజ్ఞానాన్ని వెంకటేశ్వర స్వామి అంత సులభంగా, అంత సునాయాసంగా మనకు అందించారు. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యాస తర్వాత అంశాల్లో మనకు వస్తుంది. శ్వాస మీద ధ్యాస పెట్టిన వాళ్ళందరూ ధ్యాస మీద ధ్యాస పెట్టడం ప్రారంభించాలి. అప్పుడు కదా అసలు సిసలైనటువంటి ధ్యాన ఫలాలు, ఆధ్యాత్మిక అర్థాలు, అద్భుతమైన అలౌకిక జీవితాలు మన చేతిలోకి వస్తాయి. ముందు స్టెప్లో శ్వాస మీద ధ్యాస పెడితే ధ్యానం, తర్వాత స్టెప్లో మాట మీద ధ్యాస పెడితే జ్ఞానం అన్న విషయం అర్థమవుతుంది. మన నోటిలోని మాటలే మన నుదుటి మీద రాతలు అని అర్థమవుతుంది. మన నుదుటి మీద వేరెవరో రాతలు రాయరు, మన నుదుటి మీద మనమే రాతలు రాసుకుంటున్నాం. అలా రాసుకోవడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం మన నోటిలోని మాట. మన నోటిలోని మాట సవ్యంగా రావాలంటే మనకు జ్ఞానం ఉండాలి, మనకు ధ్యాస ఉండాలి అన్నటువంటి పరమ సత్యము అందరికీ అర్థమవుతుంది. అందుకే అంటారు పత్రిజీ, శ్వాస మీద ధ్యాస ధ్యానము, నోటిలోని మాట మీద ధ్యాస జ్ఞానము. ఏ పనుల్లో ఉన్నోళ్ళైనా వారు చేస్తున్న పనుల పట్ల ధ్యాస పెట్టాలి. ఉద్యోగం అయితే ఉద్యోగ బాధ్యత నిర్వర్తన మీద, కర్తవ్య నిర్వహణ మీద, వ్యాపార అయితే వ్యాపార రంగం మీద, గృహిణి అయితే గృహ నిర్వహణ పట్ల, ఒక కెమెరామెన్ అయితే కెమెరా తీసే విధానం పట్ల, ఎవరు ఏ పనుల్లో ఉంటే ఆ పనుల పట్ల ధ్యాస పెడితే అక్కడ అద్భుతమైనటువంటి ప్రొడక్టివిటీ, అద్భుతమైనటువంటి సత్యము, అద్భుతమైనటువంటి సౌందర్యము సాక్షాత్కరిస్తుంది ధ్యానం వల్ల, శ్వాస మీద ధ్యాస వల్ల. మాట్లాడుతూ ఉన్న వాళ్ళు వాళ్ళ మాట మీద ధ్యాస పెట్టడం వల్ల మరింత అద్భుతమైన అమృతాన్ని అందించగలుగుతారు. ఒక పెయింటర్ తన పెయింటింగ్ మీద ధ్యాస పెట్టడం వల్ల అద్భుతమైనటువంటి కళను, ఆ యొక్క చిత్ర సౌందర్యాన్ని మరింత సజీవంగా అందించగలుగుతాడు. ఒక గాయకుడు తన గానం పట్ల ధ్యాస పెట్టడం వల్ల
అద్భుతమైన జనరంజకమైనటువంటి గేయాన్ని అందించగలుగుతాడు. ఇలా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ వారి వారి పనుల పట్ల ధ్యాస పెట్టాలి అంటే, ఆ ధ్యాస శాస్త్రం పెరగాలి అంటే, ఆ నైపుణ్యత రావాలి అంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వారి వారి శ్వాస మీద వారు ధ్యాస పెట్టాలి. ఇది చాలా 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 అత్యంత అవసరమైనటువంటి మౌలికమైనటువంటి శాస్త్రం మిత్రులారా. విద్యార్థులు వారి చదువుల్లో రాణించాలన్నా, వారి ఆటపాటల్లో రాణించాలన్నా, వ్యవహారికులు వారి వ్యవహారాల్లో అద్భుతంగా ఎదగాలన్నా, ఒక రాజకీయ నాయకుడు రాజకీయాల్లో అద్భుతమైన రాజకీయాలు చేయాలన్నా, సేవా ప్రతినిధులు మరింత సేవను చేయాలన్నా, సమాజంలో ఏ రంగంలో ఉన్నవారైనా ఆయా రంగాలలో సమగ్ర అభివృద్ధి సాధించాలి అంటే శ్వాస మీద ధ్యాస అన్న ధ్యానము తప్పనిసరి. తద్వారా మాత్రమే మనం మనుషులందరిగా ఉన్న మనం మహాత్ములుగా ఎదగడానికి, మనలో ఉన్నటువంటి దివ్యత్వము, దైవత్వము, జ్ఞానత్వము విస్తారంగా వికసించడానికి శ్వాస మీద ధ్యాస అన్నది మొట్టమొదటి మెట్టని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియచేస్తూ ప్రయత్నించేద్దాం, అనుభవాలు పొందుదాం, ధ్యాసను పెంచుకుందాం, మనలో ఉన్న నైపుణ్యాన్ని, ఉత్పత్తిని, క్రియేటివిటీని బయటికి తీసుకొద్దాం, మన అనుభవాలన్నీ ప్రపంచానికి విస్తారంగా పంచుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.